హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన క్రికెట్కి అయితే సుఖస్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ అంటే డబుల్ హెడర్లో మరి పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్. మరి హెడ్ చూసుకున్నా మరి ఇక్కడ ఆర్ఆర్ అయితే 14 మ్యాచ్ల నుంచి గెలిస్తే 11 మ్యాచ్లో పంజాబ్ అయితే గెలిచింది. మరి ఈ హెడ్ రికార్డులో ఆర్ఆర్ ఎక్కువగా మరి పై చేయి అయితే ఉంది. మరి లాస్ట్ 10 మ్యాచ్ల్లో చూసుకున్నా 4 మ్యాచ్లకే పంజాబ్ అయితే గెలిచింది, 6 మ్యాచ్లకే మరి రాజస్థాన్ అయితే గెలిచింది. మరి ఎక్కడంటే మరి ఇక్కడ మహారాజా స్టేడియం అనేది జరుగుతుంది. ఇక్కడ 5 మ్యాచ్లు జరిగింది. ఎవరైతే టాస్ వేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా బౌలింగ్ అనేది ఎంచుకొని చాలా మంచిది. ఇక్కడ 200+ కానీ నమోదైందంటే చాలా కష్టంగా చేంజ్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా బౌలింగ్కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది ఏంటంటే పంజాబ్ అయితే టఫ్గా జట్టుగానే మనం చెప్పాలి. అటు సింగ్ నుండి కానీ, అయ్యర్ నుండి కానీ, చరణ్ సింగ్ కానీ బౌలింగ్లో మరి ఇక్కడ అక్షదీప్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బలంగా అయితే ఉన్నారు. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బలంగా అయితే ఉంది. మరి ఆర్ఆర్ పరిస్థితి ఎలాగుందంటే చాలా అటు బ్యాట్స్మెన్లో చాలా బలంగా ఉన్న మిడిల్ ఆర్డర్లో చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి హెడ్ అండ్ పరాగ్ మరి సంజు శాంసన్ మినహా చాలా వరకు కూడా ఫెయిల్ అయితే అవుతున్నారని చెప్పచ్చు. మనసారి అయితే బౌలింగ్లో పర్ఫెక్ట్గా అయితే రాణించారని చెప్పచ్చు. ఆర్చర్ అయితే ఫామ్లోకి అయితే వచ్చాడు. మరి అదైతే చూసుకోవాలని పరిస్థితుంది. మరి ఇవన్నీ చూసుకున్న ఆర్ఆర్ అయితే మిడిల్ ఆర్ఆర్ చూసుకోవాలి. కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయితే అవుతున్నారు. అది జరగకుండా స్థిరంగా ఆడితే చాలా మంచిది. మరి గెలిచే టీం మాత్రం నాకు తెలిసినంతవరకు కూడా ఆర్ఆర్ అయితే ఇక్కడైతే 50, అటు పంజాబ్ అయితే 50 అయితే ఉంది. గెలిచే టీం మాత్రం నాకు తెలిసినంతవరకు కూడా మరి పంజాబ్కి ఎక్కువగా ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ గమనించాను. ఇంకా సబ్స్క్రైబ్ చెబుతూ మనం మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా షేర్ అయితే మర్చిపోకండి. మరి 100 లైక్స్ మాత్రం మర్చిపోకండి.